ఏంటి రియల్ ఎస్టేట్ రంగంలో డిజిటల్ మోసాలు ఈ మధ్య బాగా అనిపిస్తుంది. డిజిటల్ మోసాలు అంటే ఏంటి అసలు రియల్ ఎస్టేట్ రంగంలో? ఇది చాలా వరకు చాలా మంది లాస్ట్ 3-4 years నుంచి ఫేస్ చేస్తున్నారు. డిజిటల్ మోసాలు అంటే ఏ సెక్టర్లోనైనా అదే లక్ష్మణ్ గారు. ఏంటంటే సెక్టర్స్ అంటే మీరు ఓకే, దాంట్లో రియల్ ఎస్టేట్లో ఎలా అది కూడా ఎలా అంటే లేనిది ఉన్నట్టు చూపించటం, ఏదైతే లేదో దాన్ని ఉన్నట్లు చూపించడం. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ కొంతమంది ఈవెన్ ల్యాండ్ విజిట్ చేయకుండా కూడా పర్చేజ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక రా ల్యాండ్ చూపించడానికి బదులు అక్కడ ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి అన్నట్లు చూపిస్తారు. ఫ్రీ లాంచ్ కూడా అలాంటిదే, ఏమీ లేని దాన్ని ఏదో ఉన్నట్లు ఎక్స్పోజ్ చేసి సెల్ చేశారు. డిజిటల్గా దాన్ని అలా చూపిస్తూ ఉన్నారు. రియల్గా అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ ఏంటనేది చూపించట్లేదు. డిజిటల్గా మోసం చేయటం అంటే అదే ఉంటుంది అండి. మొత్తం ఎన్ని సంవత్సరాలు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో? నేను ఆల్మోస్ట్ 10+ years. 10 years కంప్లీట్ అయిపోయింది. 10+ years. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి. సెలబ్రిటీస్ని డిజిటల్ అంటే ప్రమోషన్స్ కింద చూపించేసి అమ్మేస్తూ ఉంటారు, ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ ఏదైనా సరే. ఇప్పటి వరకు ఈ 10 yearsలో మీరు చూసిన అవి ఓకే, అందరూ తప్పు చేస్తున్నారని కాదు, ఎక్కడో సరే కొంతమంది మోసపోయి ఉన్నారు. ఇప్పటికైనా పబ్లిక్ ఆ సెలబ్రిటీస్ని చూసి మనం ప్రతి రూపాయి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు తీసుకొని పోయి కంపెనీస్కి పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఏం చెప్తారు? సెలబ్రిటీస్ రేపు వచ్చి మనకి ఏమైనా హెల్ప్ చేయగలరా? సెలబ్రిటీస్ వచ్చి హెల్ప్ చేస్తారంటే చేయరండి. అసలు ఎందుకు చేయాలి? ఒకప్పుడు నడిచింది బ్రాండ్ హీరోస్ ఎవరన్నా పెట్టి చేసేవాళ్ళు, రకరకాల కొనేసేవాళ్ళు, మా పక్క నుంచి చెప్పుకోవడానికి అది బాగుంది. కానీ ఎవరుంటారు అక్కడ? ఎస్, కరెక్టేనండి. సెలబ్రిటీ ఎలాంటి మార్పు రావాలంటున్నా ఈ విషయంలో క్లయింట్స్లో అవేర్నెస్ పెరగాలండి. అంటే అసలు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఎవరో సెలబ్రిటీని చూసి మనం సంపాదించిన డబ్బులను తీసుకుంటే అక్కడ పెట్టలేము కదా. ఆ పెడితే ఆ రిస్క్ మీరే బే చేయాలి. సెలబ్రిటీ ఎందుకు బే చేస్తాడు? అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఏ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలనేది కొంత అవగాహన. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఇంటి సబ్జెక్ట్ అండి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్. ఇంకొక పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే ఏముంది, ఫ్లాట్ అమ్మాం కొన్నాం రిజిస్టర్. నో అండి, చాలా డీప్ సబ్జెక్ట్. ఇండియన్ ఎకానమీని నడిపిస్తుంది రియల్ ఎస్టేట్. మన జీడిపిలో 9% రియల్ ఎస్టేట్ షేర్ ఉంది. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ 2nd ప్లేస్లో ఉంది రియల్ ఎస్టేట్. సాఫ్ట్వేర్తో పోటీ పడే రంగం రియల్ ఎస్టేట్. సో దీని గురించి మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదంటారు. కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని ఎలైడ్ ఇండస్ట్రీస్, ఆల్మోస్ట్ 200+ ఎలైడ్ ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉంది. రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయితే ఎకానమీయే కొలాప్స్ అవుతుంది. ఇక్కడ ఒకటి నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ప్రైజెస్ తగ్గాలి లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోవాలని చాలామంది కోరుకుంటారు. నిజంగా రియల్ ఎస్టేట్ పడిపోతే మీరు మీ డ్రీమ్ హౌస్ కొనడం సంగతి పక్కన పెట్టండి, టమాటాలు కూడా కొనలేరు. అంతగా ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో సెలబ్రిటీస్ని పక్కన పెట్టండి, మీ రియల్టరే మీ సెలబ్రిటీ. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. ఎస్, రోజుకు ఒక కంపెనీ పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా. అట్ ఎ టైమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్కో కంపెనీ రోజుకు మోసేస్తూ ఉన్నాయి. రీసెంట్గా చేస్తే ఈ మంత్లోనే దాదాపు 4-5 కంపెనీలు బోర్డు చెప్పేశాయి. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో కొన్ని దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుంది అని చెప్పి అనిపిస్తుంది అన్నమాట. ఇది మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉన్నా కానీ బట్ చాలా విషయాలు మన పబ్లిక్ తెలియపరిచే బాధ్యత మనపై ఉంది. లక్ష్మణ్ గారు, ఇప్పుడు బోర్డు తిప్పేసిన కంపెనీలు చాలా తక్కువ, ముందు తిప్పేయబోతున్న కంపెనీలు ఇంకా చాలా ఎక్కువ. అదే ఏంటి అసలు ఏం జరగబోతుంది ఏంటి అంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఒక ల్యాండ్ పార్సెల్ని ఎక్వైర్ చేయాలి అన్నప్పుడు ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఆ బిల్డర్కి ఉండాలి, రియల్టర్కి ఉండాలి. ఎంఎస్ఎన్నో అరబిందోనో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. ఇప్పటివరకు ఏమవుతుందంటే ఆ రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ లేకుండా 10% ఇన్వెస్ట్మెంట్తో ఫీల్డ్లోకి ఎంటర్ అవటం, ల్యాండ్ ఎక్వైర్ చేయటం, ఆ ల్యాండ్ అమౌంట్ పే చేయడానికి కస్టమర్స్ దగ్గర నుంచి క్రౌడ్ ఫండింగ్ చేయాలని కోరుకోవటం. క్రౌడ్ ఫండింగ్ ఎప్పుడు జరుగుతుంది? మార్కెట్ భూమిలో ఉంటే క్రౌడ్ ఫండింగ్ జరుగుతుంది. బట్ లాస్ట్ 2 years నుంచి మార్కెట్ లేదు హైదరాబాద్లో. సో ఇప్పుడు ఈ బోర్డు తిప్పేస్తున్న సంస్థలన్నీ అవే 10%, 20% ఇన్వెస్ట్మెంట్తో మార్కెట్లోకి వచ్చి క్లయింట్స్ మనీతో బిజినెస్ చేద్దాం అనుకున్న వ్యక్తులు వీళ్ళంతా. సో క్లయింట్స్ నుంచి ఫండింగ్ రాలేదు, సో బోర్డు తీపేయాల్సిన పరిస్థితి. క్లయింట్స్ కానీ ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు క్లయింట్స్ ఫండింగ్ లేదు, మన ఫండింగ్తోనే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారని విషయం ఎలా గుర్తుపట్టారు? ఇక్కడ 2 విషయాలు లక్ష్మణ్ గారు. పూర్తిగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని తప్పుపట్టడానికి లేదు. క్లయింట్స్ కూడా ఇది అందరూ ఆలోచించాలి. మీరు పర్చేజ్ చేసేటప్పుడు అట్లీస్ట్ అప్రూవల్స్ చెక్ చేసుకుంటున్నారా?
డాక్యుమెంటేషన్ చెక్ చేయటం అనేది బేసిక్ రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు 500 ఏకర్స్ నా వెంచర్ అని ఇవే జరిగినాయి ముంబై హైవేలో. 500 ఏకర్స్ అని ఒక పెద్ద రియల్టర్ కోట్ చేశాడు. డిజిటల్గా మీరు చెప్పినట్లు పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాడు. 500 ఏకర్స్ అని చెప్పినప్పుడు ఆ 500 ఏకర్స్ డాక్యుమెంట్ మీరు చెక్ చేశారా? చెక్ చేయకుండా ఎలా పర్చేజ్ చేశారు? లేని ల్యాండ్ని మీరు పర్చేజ్ చేశారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? సో క్లయింట్స్ ఏం చేయాలంటే జస్ట్ డాక్యుమెంట్స్ చెక్ చేయండి, గో త్రూ ఏ ప్రాపర్ లాయర్, హెచ్ఎండిఏ ఉందా, రేరా ఉందా, లేకపోతే డిటీసీపీ ఉందా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆ డెవలపర్ యొక్క పాస్ట్ ట్రాక్ రికార్డ్ ఒక 3-4 వెంచర్స్ అయితే చేసి ఉంటాడు కదా, ఆ వెంచర్స్ని విజిట్ చేయండి. సో ఆ గ్రౌండ్ వర్క్ చేయకుండా పర్చేజ్ చేయొద్దు అని నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే ఇది కొంచెం లెంగ్తీ అయినా పర్లేదు చెప్పండి, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. చిన్న విషయం లాగా కనిపిస్తుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మా ఫ్రెండ్, మా అంకుల్, లేకపోతే మా అత్తగారు, ఇంకెవరో వాళ్ళని తీసుకొస్తారు. ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరికి ఒక రియల్టర్తో కనెక్షన్ ఉంటుంది. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఈ మామయ్య ఏం చేస్తాడు, ఈ అంకుల్ ఏం చేస్తాడు, తనకి ఎవరైతే రియల్టర్ టచ్లో ఉన్నాడో ఆ రియల్టర్ దగ్గర కొనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ బెనిఫిట్స్. అది చేయటానికి ఏం చేస్తాడంటే ఇక్కడ డీల్ని చెడగొట్టాలి. సో వీళ్ళని మిస్గైడ్ చేస్తారు, మిస్ట్రాక్ చేస్తారు. నిజమైన రియల్టర్ చెప్పే మాటలు వినరు వీళ్ళు కూడా. సో ఏదో అట్రాక్టివ్ గేమ్ ప్లే చేస్తారు, చివరికి అక్కడ ఇరుక్కుపోతారు. సో ఇది అవాయిడ్ చేయండి. మీ గ్రౌండ్ వర్క్ మీరు చేయండి. లేకపోతే మీరు 100% సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సింపుల్ థింగ్ అండి, ఫైండ్ ఏ రైట్ కైండ్ ఆఫ్ రియల్టర్. మీరు ల్యాండ్ని ఐడెంటిఫై చేయాల్సిన పని లేదు. మంచి రియల్టర్ని ఐడెంటిఫై చేస్తే ఆయనే మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. సో ఈ రియల్టర్ని ఐడెంటిఫై చేయడంలో బీ కేర్ఫుల్. అన్ని సెక్టర్స్ లాగానే రియల్ ఎస్టేట్లో కూడా చాలా రాంగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి.